నమస్తే, నేను మీ రామన్ రాజేష్, ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎంటీ నుంచి ఉత్తమ నిర్మాణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. కాంక్రీట్ల సర్ఫేస్లో అనేది స్కేలింగ్ అనేది ఒకటి వస్తుంటుంది. మీకు ఫ్రెష్ కాంక్రీట్ ఏదైతే చేస్తామో ఆ ఫ్రెష్ కాంక్రీట్ మనం పోరింగ్ చేసిన తర్వాత సర్ఫేస్లో మీకు ఎట్లా ఉంటుందంటే ఒక లేయర్, మన మిల్క్ ఏదైతే బాయిల్ చేసేటప్పుడు సర్ఫేస్లో ఒక లేయర్ ఫామ్ అవుతుందో హాట్ మిల్క్లో, అట్లాంటిది ఒక లేయర్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది ఎందులో కాంక్రీట్ సర్ఫేస్లో. అది ఎందువల్ల ఫామ్ అవుతుంది, దానివల్ల వచ్చే ఇంపాక్ట్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. చాలా మటుకు మనం 70 to 80% కన్స్ట్రక్షన్లో మనం డ్యూరింగ్ కాంక్రీట్లో మనం ఏదైతే విజిట్ చేస్తున్నామో అక్కడ జరిగేది నేను అబ్జర్వ్ చేసింది ఈ విషయం. స్కేలింగ్ అనేది బాగా జరుగుతుంది. దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలా, ఏం చేయకూడదు అనే విషయం మనం డిస్కస్ చేద్దాం. అయితే కాంక్రీట్లో మెయిన్ థింగ్ ఏంటంటే టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలాసార్లు డిస్కస్ చేసి ఉన్నాం. కాంక్రీట్ విషయంలో టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సమ్మర్లో మనకు 30 డిగ్రీ అబోవ్ మినిమం అయితే మీకు మార్నింగ్ వస్తే 30 డిగ్రీ 10 o'clock వచ్చేస్తుంది. సో అదే మనం 2 o'clock 3 1 to 2 ఈ టైంలో మనం కాంక్రీటింగ్ చేస్తున్నట్టయితే కంపల్సరీ 40 degrees Celsius పైన ఉంది, 40 to 45 వరకు ఉంది. మనకు ప్రిఫరబుల్ టెంపరేచర్ అనేది కాంక్రీట్ కాస్టింగ్ చేయడానికి టెంపరేచర్ అనేది 10 degrees Celsius to 30 degrees Celsius మాత్రమే. ఇన్ బిట్వీన్లో మనం ఏ టెంపరేచర్లో చేసినా మన కాంక్రీట్కి ఎట్లాంటి ఇంపాక్ట్ జరగదు. కానీ సమ్మర్, ఇప్పుడు డ్యూరింగ్ సమ్మర్లో మనకు 45 degrees Celsius 40 degrees Celsius ఆల్మోస్ట్ ఆల్ సౌత్ జోన్లో ఇదే టెంపరేచర్ ఉంది. సో ఇందులో ఈ స్కేలింగ్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హైయర్ టెంపరేచర్ కాదు, హైయర్ టెంపరేచర్ వేరే కారణాలు ఉన్నాయి, దాన్ని డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ స్కేలింగ్ టాపిక్ వస్తే మనకు వింటర్, రైనీ, ఇప్పుడు వర్షం పడుతుంది లేదా రైనీ సీజన్, జూన్ జూలైలో రైనీ సీజన్ వస్తుంటుంది. అలాంటి టైం పీరియడ్ ఎందుకు నేను ఇప్పుడే చెప్తున్నా, రైనీ సీజన్లో మనం చెప్పడం జరిగితే ఆ టైంకి కొంతమంది కాస్టింగ్ చేసేసి ఉంటారు. ఈ రోజే మనం చెప్పడం జరిగితే మీకు జూన్ జూలైలో ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ టాపిక్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఆ టైంలో కాంక్రీటింగ్ చేసేటప్పుడు మీకు టెంపరేచర్ అనేది 10 degree బిలో వచ్చేస్తుంది. వింటర్ అండ్ రైనీ, బాగా కంటిన్యూ రైనీ సీజన్లో మీకు టెంపరేచర్ అనేది బిలో 10 degree కొన్ని ప్లేసెస్లో వచ్చేస్తుంది. అలాంటి ప్లేసెస్లో మనకు కాంక్రీటింగ్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు మనకు జరిగే విషయం ఏంటంటే స్కేలింగ్ అంటే సర్ఫేస్ అనేది అట్లా మన మిల్క్ పైన వచ్చే లేయర్ లాగా ఒక లేయర్ లేచిపోతుంటుంది. దీనివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది బాగా డ్రాప్ అవుతుంది, సిమెంట్ స్ట్రెంత్ బాగా డ్రాప్ అవుతుంది. ఇది జరగకుండా చేయాలంటే టెంపరేచర్ బిలో 10 degree కాకుండా చూసుకోవాలా. నెక్స్ట్ ఓవర్ క్రాక్స్ కూడా జరుగుతుంటుంది ఇనిషియల్ సెట్టింగ్ టైంలో. ఓవర్ క్రాక్స్, దీని క్రాక్స్ గురించి అయితే మనం చాలా టాపిక్ మాట్లాడి ఉన్నాము. ఇది కూడా 30 degree టెంపరేచర్ క్రాస్ అయినప్పుడు ఓవర్ క్రాక్స్ వస్తుంది, శ్రింక్ అవుతుంది, కాంక్రీట్ బాగా శ్రింక్ అవుతుంది. దీనివల్ల కూడా మీకు కాంక్రీట్ స్ట్రెంత్ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ బిట్వీన్ టెంపరేచర్లో మనం చేస్తే మీకు కాంక్రీట్ ఫ్రీజ్ కాదు, సర్ఫేస్లో కూడా మీకు స్కేలింగ్ కాదు. అంటే కాంక్రీట్ సర్ఫేస్ టాప్ సర్ఫేస్ అనేది థిన్ లేయర్ లేచిపోకుండా ఉంటుంది. దీనివల్ల కాంక్రీట్ అనేది డ్యూరబిలిటీ వస్తుంది, లాంగ్ లాస్టింగ్ వస్తుంది. అలాగే మనం ఇంకో తప్పు ఏం చేయకూడదంటే మనకు వాటర్ సిమెంట్ రేషియో, వాటర్ ఎక్సెస్గా మనం పోర్ చేసిన. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ M20 గ్రేడ్ మనం తీసుకుంటే 50 kgs సిమెంట్కు 45% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉండొచ్చు. 45% వాటర్ కంటెంట్ ఎంత వస్తుంది? 50 kgs సిమెంట్కు 22.5 liters, 20 to 22.5 liters అనేది మ్యాక్స్. ఇంత లోపల మనం వాటర్ అయితే ఏదైతే పోర్ చేసాము కాంక్రీట్లో, అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం కాదు. ఓవరేజ్ వాటర్ 25 liters 30 liters అట్లా ఓవరేజ్ వాటర్, ఎక్సెస్ వాటర్ అంటాం. ఆ వాటర్ ఓవరేజ్ వాటర్ వేసినప్పుడు మీకు సర్ఫేస్లో స్కేలింగ్ అవుతుంది. కాంక్రీట్లో కూడా పొరాసిటీ ఫామ్ అయిపోయి మీకు కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది బాగా డ్రాప్ అయిపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మనం కాంక్రీట్లో మంచి సిమెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అలాగే కాంక్రీట్లో ప్రొసీజర్ కూడా ప్రతి విషయంలో మనం తెలుసుకోవాలి. తప్పులు కాకుండా మనం కాంక్రీటింగ్ అనేది పోర్ చేస్తే డ్యూరింగ్ సమ్మర్ కావచ్చు, రైనీ కావచ్చు, వింటర్ కావచ్చు, సీజనల్ బట్టి మనం ప్రికాషన్స్ తీసుకొని ముందు జాగ్రత్తగా మనం అన్ని విషయాలు సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత మనం కాంక్రీట్ పోర్ చేస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు. కాంక్రీట్ స్ట్రెంత్ డ్రాప్ చేయదు, కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది బాగా అచీవ్ చేస్తుంది. కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ బాగా అచీవ్ చేసిందంటే మీకు స్టీల్ అండ్ సిమెంట్ లాంగ్ లాస్టింగ్, మీకు డ్యూరబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి తప్పులు జరగకుండా మనం అతి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న విషయమే కాదని నెగ్లెక్ట్ చేయకుండా మనం జాగ్రత్త తీసుకుందాం. థ్యాంక్ యూ.